హలో అండి. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు లాస్య హర్షి యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మన వీడియోలకి సబ్స్క్రైబర్స్ అయితే అవుతున్నారు, కానీ వ్యూస్ లైక్స్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి. మన వీడియో నచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్ మీకైతే వస్తుంది. మా వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలోనైతే తెలియజేయండి. ఈరోజు నేనైతే పెరుగన్నం దద్దోజనం అంటారు కదా, పెరుగన్నం ఎలా చేయాలో చూపిస్తాను. మా పిల్లలకైతే ఈ పెరుగన్నం రోజు పెట్టినా తింటారు. పెరుగన్నం అంటే చాలా ఇష్టం. అది నేను చేసిన స్టైల్లో అయితే వాళ్ళకి ఇంకా ఇష్టం. ఏ కర్రీస్, ఏ పప్పు చారులు, ఏ చికెన్ లేకున్నా అవసరం లేదు ఎలాంటివి. ఇలా నేను చేసిన పెరుగన్నం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. నేను ఎలా చేస్తానో ఒకసారి అయితే చూపిస్తాను. నేను ఒక గ్లాస్ రైస్ అయితే పెట్టుకున్నాను. ఒక గ్లాసు పాలు, 2 గ్లాసుల నీళ్ళనైతే వేసుకొని అన్నాన్ని అయితే మెత్తగా ఉడికించుకున్నాను. ఇలా అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక పెద్దగా ఉన్న బౌల్ తీసుకొని, లోతుగా ఉన్న బౌల్ అయితే తీసుకోవాలి. దాంట్లో మనం అన్నం వేసి కలిపేటప్పుడు కింద పడకుండా ఉంటుంది. పెరుగు, పాలు యాడ్ చేస్తాం కదా, దానికోసం కొంచెం పెద్దగా ఉండాలి బౌల్ అయితే. నేను దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. శనగపప్పు, అలాగే మినపప్పు, కొంచెం కాజు, చిన్నగా తరుగుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, పాలు, పెరుగు, ఇవి ఉంటే సరిపోతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అయితే ఎవరి దగ్గరనైనా ఉంటాయి కదా. ఇప్పుడు నేను పెరుగన్నాన్ని అయితే చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే, అన్నంలోనే పాలు వేసి ఉడికించుకోవడం వల్ల మనకు అన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగన్నం కూడా చాలా బాగుంటుంది. ఇది నేను ఈ రైస్ అయితే సపరేట్గా పెరుగన్నం కోసమే వండాను. ఇప్పుడు అన్నం మొత్తం అయితే ఈ బౌల్లో వేసుకున్నాను. మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనకి వేడి అన్నం కదా, అన్నం కాలుతుంది అనేసి నేను ఈ గ్లాస్తో అయితే మొత్తము మెత్తగా చేసుకుంటాను. మీకు అన్నం చల్లగా ఉంటే చేయితో కూడా చేసుకోవచ్చు. నాకైతే అన్నం కాలుతుందని నేను గ్లాస్తో అయితే చేస్తున్నాను. చూడండి, రైస్ అయితే మనకు ఉగ్గులాగా అయిపోయింది కదా. రెస్టారెంట్లో కూడా ఇంత బాగా చేస్తారా చెయ్యరో నాకైతే తెలియదు. నేను ఎప్పుడైనా పెరుగన్నం మా వారు ఆర్డర్ చేసుకుంటే టేస్ట్ చేస్తాను, కానీ అది చాలా పుల్లగా అనిపిస్తుంది. నాకెందుకు బయట అస్సలే నచ్చదు. నేను ఇలా చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ పెరుగన్నానికి ఒక టిప్ అయితే చెప్తాను. మనం పెరుగు పుల్లగా అవుతుంది కదా, అది పుల్లగా అయినప్పుడు మనం ఈ పెరుగన్నం కూడా పుల్లగానే అనిపిస్తుంది. దానికోసం అయితే ఈ పెరుగన్నం పుల్లగా ఉండకుండా కొంచెం పాలనైతే యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఈ పులుపునైతే పాలు చంపేస్తుంది. పెరుగన్నం మొత్తం పాలు వేయడం వల్ల చాలా స్వీట్గా అయితే అవుతుంది. అన్నం మొత్తము మనకి మెత్తగా అయింది, అలాగే చల్లగా కూడా అయిపోయింది. ఇప్పుడు నేనైతే పెరుగును యాడ్ చేసుకుంటాను. ఈ పెరుగు అయితే నేను ఇంట్లో పాలు వేడి చేసి తోడు పెట్టిన పెరుగేనండి. బయట పెరుగు ఇంత స్వీట్గా అయితే ఉండదు. మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు అయితే చాలా స్వీట్గా ఉంటుంది. ఇది మనం చేయితో కలుపుతూనే ఈ ఉండలు లేకుండా మొత్తం అన్నమంతా కలుస్తుంది. ఇలా కలుపుతుంటే మనకైతే అమ్మ గుర్తుకొస్తుంది కదా అండి. ఇలా మొత్తము అమ్మ వాళ్ళైతే ఇలానే కలుపుతారు. ఇప్పుడు మనమైతే స్టైల్గా వీడియో కోసం స్పూన్లు అయితే పెట్టి కలుపుతుంటాం కదా. నేను ఇప్పుడు అమ్మ స్టైల్లో చేయితోనే మొత్తం కలుపుతున్నాను.
ఎందుకంటే చేయితో కలిపితేనే మొత్తం ఇలా ఉండలు లేకుండా స్మూత్గా అవుతుంది రైస్ అంతా. స్పూన్తో ఎంతసేపు కలిపినా అలా అయితే అస్సలు స్మూత్గా అయితే రాదు. నేనైతే 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వరకు పెరుగునైతే వేశాను. ఇప్పుడు ఇది మనకు కొంచెం గట్టిగా అనిపిస్తే నేను పాలనైతే యాడ్ చేస్తాను. అన్నం అయితే మొత్తం కలుపుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి అన్నం గట్టిగా అనిపిస్తుంది కదా, నేనైతే మార్నింగ్ బర్రెపాలు చిక్కగా కాగబెట్టాను. ఈ పాలనైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. పెరుగన్నం అయితే మొత్తం కలపడం అయితే అయిపోయింది. ఈ పెరుగన్నంతో చాలా యూజెస్ అయితే ఉన్నాయి. పెరుగన్నంలో ప్రోబయోటిక్ పుష్కలంగా ఉంటుంది. ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇలా చిన్నపిల్లలకి మోషన్స్ అలా అయినప్పుడు పెరుగన్నమే తినిపియండి అని చెప్తారు కదా, ఎందుకంటే ఈ పెరుగన్నం తొందరగా జీర్ణమవుతుంది. కాల్షియం, భాస్వరం పుష్కలంగా ఉండడం వలన ఎముకలు దృఢంగా ఉంటాయి. మా పిల్లలైతే రోజు పెట్టిన ఈ పెరుగన్నం తింటారు. వాళ్ళకైతే చాలా ఇష్టం. ఏం కర్రీస్ లేనప్పుడు మమ్మీ పెరుగన్నం పెట్టు బాక్స్లో అంటారు, కానీ కొంచెం గట్టిగా అయితే అవుతుంది. ఎంత లూజ్గా కలిపినా మనకు పెరుగన్నం అయితే గట్టిగా అవుతుంది. ఈ సమ్మర్లో ఈ పెరుగన్నం చాలా చలువ అనేసి వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను 2 డేస్కి ఒకసారి అలా పెరుగన్నం అయితే చేసి ఇస్తుంటాను. వాళ్ళు ఇలా ఈ అన్నంతో తిన్నారంటే ఏ కర్రీ కూడా అవసరం లేదు వాళ్ళకి, పెరుగన్నం ఒకటి సరిపోతుంది. పోపు కోసం అయితే నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత నేను ముందుగా చూపించాను కదా మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. కాజు, ఇవి వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. 1 బై 1 ఒకటి వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకి జీలకర్ర, ఆవాలు అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు నేను పప్పులు అయితే వేసుకుంటున్నాను. ఈ పోపు మాడిపోకుండా మంచిగా దగ్గర ఉండి కలుపుతూ ఉండాలి. ఇలా అన్నీ కలిసేటట్టు మంచిగా సిమ్లో పెట్టుకొని ఈ పోపునైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో వేసిన పప్పులు అన్నంలో తింటుంటే మంచిగా కరకర అంటూ ఉంటాయి కదా, అలా చేయడం వల్ల మా పిల్లలకైతే చాలా ఇష్టం. అందుకోసమని నేనైతే కొంచెం పప్పులు ఎక్కువగా వేసుకున్నాను. ఈ పోపునైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మన పెరుగన్నం అయితే రెస్టారెంట్ టేస్ట్ని అయితే మించిపోతుంది. మీలో ఎంతమందికి పెరుగన్నం అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో లెంతీగా అనిపిస్తుండొచ్చు, కానీ నేను ఒక్కొక్కటిగా చేసుకుంటూ మీకు చూపిస్తాను కదా, అలా అయ్యేసరికి వీడియో లెంతీగా అనిపిస్తుంది, లెంతీగా ఉంటుంది. మంచి కలర్ అయితే వచ్చాయి, మాడిపోకుండా అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాయి. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. ఈ పోపుని మొత్తం ఈ పెరుగన్నంలో వేసుకుంటున్నాను. వాసన అయితే గుమగుమలాడిపోతుంది. ఈ పోపు, ఈ పెరుగన్నం మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకో. అన్నం అయితే నేను మొత్తం కలిపేసుకున్నాను. అన్నం అయితే మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు పిల్లలు, నేను ప్లేట్లలో పెట్టుకొని అయితే తింటూ ఎంజాయ్, టీవీ పెట్టుకొని తింటూ అయితే ఎంజాయ్ చేస్తాము. స్టార్ట్. ఈ స్మెల్తోనే నాకైతే కడుపు నిండిపోతుంది.
మన వీడియోస్ని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అందరూ వీడియో చూసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేనైతే ఇప్పుడు అన్నం తింటున్నాను. చాలా బాగుంది అన్నం అయితే. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. నేను తింటుంటే మా పిల్లలకి ఊరీలు వస్తున్నాయి. నాకు కూడా ఒక ముద్ద పెట్టమని మా చిన్న పాప అయితే అడిగింది. మనకి కూడా ఒక ముద్ద పెడుతున్నాను.